హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ గోరు చిక్కుడు కొబ్బరి కారం అండి. గోరు చిక్కుడు అంటే పిల్లలు కొద్దిగా చాలామంది తినరు, కానీ ఇలా చేస్తే ఎవరైనా తింటారండి. చాలా పిల్లలైనా పెద్దలైనా చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్. కొబ్బరి కారం వేస్తాం కాబట్టి ఆ రుచే వేరండి. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఒక హాఫ్ కేజీ గోరు చిక్కుడు తీసుకున్నానండి. ముక్కలు చేసాను చిన్న చిన్న సైజు, మొత్తం అవుట్ సైడ్ గిల్లేసి చిన్న చిన్న సైజు ముక్కలు చేసి కడిగి పక్క పెట్టానండి. ఇప్పుడు కుక్కర్లో వేద్దామండి. ఒక 3 విజిల్లు వచ్చేస్తే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే గోరు చిక్కుడు కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, ఆరిపించినట్టు అవుతుందండి. ఒక టీ గ్లాసు వాటరు, ఎక్కువ కూడా పోయేదండి. ఎక్కువ పోస్తే మళ్ళీ వాటర్ వంచాల్సి వస్తుంది. వంచకుండా దాని మందమే చేయాలండి. 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, 2 రెబ్బల కరివేపాకు. ఎందుకంటే మనం ఆరిపుచ్చుతున్నాం కదా, మరీ పచ్చి వాసన కూడా రాకుండా ఇవి టేస్ట్గా ఉంటాయండి. వేస్తే చాలా బాగుంటాయి. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే. ఒకప్పుడు నేను కూడా గోరు చిక్కుడు అంటే తినపోయేదండి. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక వెడల్పాటి కళాయి పెట్టేద్దామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇందాక నేను ఒక 2 ఉల్లిగడ్డలు 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినండి. అవి వేసేద్దామండి ఇప్పుడు ఇందులో. ఎందుకంటే గ్రేవీకి మంచిగా అనిపిస్తుందండి. గోరు చిక్కుడు కారం కదా, ఉల్లిగడ్డ వేసుకోకుండా కూడా కారం పొడి చేసుకోవచ్చు, కానీ ఉల్లిగడ్డ వేస్తే ఆ టేస్టే వేరు. ఇది మగ్గినాక ఒక 5 మినిట్స్ మగ్గుద్దండి. నేను ఇందాక చెప్పానండి కదండి, ఒకప్పుడు గోరు చిక్కుడు నేను కూడా తినకపోయేదాన్ని అని. ఇప్పుడు చాలా ఇష్టంగా తింటుండండి, అంత బాగుంటుంది. ఒక 2 రెబ్బల కరివేపాకు మనం అందులో వేసాం కదండి. ఇప్పుడు తాలింపులో కూడా వేయాలి ఒక 2 రెబ్బలు. మంచిగా ఉంటుంది. 1 స్పూను అల్లం, 1 స్పూను పసుపు. అల్లం ఉల్లిగడ్డ మగ్గింది కదండి, మగ్గినాక ఇవి 2 వేసి కలపాలండి. ఇవి కూడా పచ్చి వాసన పోయినాక ఇక గోరు చిక్కుడు పోసేయాలండి ఇందులో. మనం ఆల్రౌండ్ మగ్గింది కదా, ఒక చుక్క వాటర్ కూడా ఉండదు అందులో. మనం లైట్గా పోసాం కదా వాటర్, వంచాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు. వాటర్ లేకుండా ఉంచేస్తుంది, ఎందుకంటే మట్టాసంగా అంతవరకే ఉంటుందండి వాటర్. గోరు చిక్కుడు పోసినానండి. చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడే తినేయాలని అంత ఆకలి వేస్తుంది. గోరు చిక్కుడు కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడు మనం కొబ్బరి కారం ఎలా చేయాలో దాన్ని తయారు చేసే విధానం చూపిస్తానండి. దీంట్లో స్పెషల్ అదే కదా. 2 కొబ్బరి పచ్చళ్ళు తీసుకోవాలండి. ఒక 10 గల్ల వెట్టు మిర్చి తీసుకుంటాం కదండి, ఒట్టి మిర్చి అంటాం కదా, అవి తీసుకొని మిక్సీకి వేయాలండి. దాంట్లో జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇవాళ ప్రస్తుతానికి మన ఒట్టి మిర్చి కొబ్బరి వరకే వేస్తున్నామండి. మిక్సీకి వేసామండి. ఇప్పుడు దీంట్లో వేసేసి కలిపేద్దామండి. 1 స్పూన్ మస్తు అయిద్దండి. ఎందుకంటే మనం ఈ రోజులల్లో రైస్ తక్కువ తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకోవాలని ఉంటాం కాబట్టి సప్పగా ఉంటే మంచిగా ఉంటుందండి. మరీ కారం అయితే కూడా తినబుద్ధి కాదు, తినలేము కూడా. ఇలా ఉంటే ఆ కూర మొత్తం ఒక్కటే పూటకు తినేయచ్చండి. 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. లైట్గా ఒక చిన్న కొత్తిమీర పుదీనా కట్ట ఉంటుందండి, అది కట్ చేసేసినండి. చూడండి ఎంత బాగుందో మగ్గినాక. చూస్తూనే నోరు ఊరేటట్టు ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.